వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గౌతమ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎట్లా చూస్తారు? ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుయ్యమనే విధంగా తీర్పిచ్చింది. అంటే మామూలు దెబ్బ కాదు అది. ఎందుకనంటే రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని దాంట్లో ఉన్న చిన్నపాటి లోపాలని అడ్డుపెట్టుకొని అనైతికంగా జరుగుతున్న ఒక పనిని ఖండించాల్సిన స్పీకరు, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్ గారు ఇప్పటిదాకా కూడా దాని మీద కాలయాపన చేయడం అనేది చాలా చాలా దారుణం అనేది అయితే నేను చెప్పదలుచుకున్నా. ఈ దాంట్లోకి అంటే అత్యున్నత న్యాయస్థానము వచ్చేటంత వరకు, అంటే తీర్పిచ్చేటంత వరకు వచ్చిందని అంటే వీళ్ళు ఎంత నెగ్లిజెన్సీగా ఉన్నారు, నిర్లక్ష్యాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ చెంపపెట్టే కాంగ్రెస్ పార్టీకి కావాలని, అంటే ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఈరోజు పార్టీలు మారడము, అదేవిధంగా దాన్ని అప్పనంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఒక 3 నెలల కాలంలో ఖచ్చితంగా స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పటము, అదేవిధంగా దీనికోసం అని చెప్పేసి 3 నెలల కాలాన్ని కూడా నిర్దిష్టంగా చెప్పడం అనేది చాలా చాలా ఆహ్వానించదగ్గ విషయం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఇష్యూ ఎక్కడ రైజ్ అవుతుందని చెప్పేసి వెంటనే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవాళ ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఈ సమస్యను చీర్ణగా చేయడం కోసం దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు టీవీలో అంతా చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంత డ్రామాలు ఆడినా, ఎంత నాటకాలు ఆడినా పీసీ ఘోష్ కమిషన్ వేరు, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వేరు. సుప్రీంకోర్టు తీర్పుని డామినేట్ చేసే విధంగా ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముందుకు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది వాళ్ళ వెకిలీ చేష్టలకు ఒక నిదర్శనంగా మేమైతే చూడదలుచుకున్నాం. ముఖ్యమంత్రి అసెంబ్లీలో అధ్యక్ష ఎట్లా వస్తాయి, పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలకు ఎలక్షన్స్ ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది నిండు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలను మరి ఎట్లా చూస్తారు? ఎట్లా అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు చేసిన తర్వాత ఆ పార్టీలో ముందున్న పార్టీ నుంచి వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద వేటు పడ్డ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా తప్ప వేరే మార్గం లేదు కాబట్టి బై ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంత సింపుల్ విషయాన్ని ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏ రకంగా వస్తాయని చెప్పేసి మాట్లాడడం అనేది విడ్డూరంగా మేము భావిస్తున్నాం. అంటే ఇక్కడ మరి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇక్కడ పెట్టడం జరిగింది కదా, ఎవరైనా పార్టీ ఫిరాయింపులు చేస్తే మాత్రం కంపల్సరీ ఎలక్షన్లో గెలిపించిన తర్వాతనే తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. మరి ఈ రోజు ఇట్లా మాట్లాడితే దీన్ని ఎట్లా చూడాలి, రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి ఈ విషయాల పట్ల? కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఎక్కడైనా ఏదన్నా పాటిస్తుందా? అదేవిధంగా ఇది పాటించడానికి అంటే ఏది కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు, ఏవి అమల్లో లేవు. ఈరోజు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఎమ్మెల్యేలు రిజైన్ చేసి రావాలి, ఏ పార్టీ నుంచి వచ్చినా మా దాంట్లోకి రిజైన్ చేసి రావాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పూర్తి భిన్నంగా వాళ్ళ విధానాన్ని వాళ్ళే తుంగలో తొక్కుతున్నారు. అంటే వాళ్ళు పెట్టుకున్న ఒక నిబంధనని వాళ్ళే తొక్కుకుంటున్నారు. అది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. కాబట్టి రాబోయే రోజులలో వాళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు పూర్తి భిన్నంగా ఉంటాయని చెప్పేసి ఈ రోజుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఈ అర్థమైన దాంట్లో నుంచే ఎప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తాయా, ఈ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెబుదామని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద ముసలి ముతక అక్క చెల్లె ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. గట్టిగా నమ్ముతుందా బీఆర్ఎస్ క్యాడరు మళ్ళా ఇక్కడ ఎన్నికలు వస్తాయి, 10 మంది స్థానాలలో మళ్ళీ బైఫోల్ ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి ఇప్పటికైనా విశ్వాసంగా ఉందా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత అంతిమంగా జరిగేది బైపోలే, ఇంకా వేరే దాంట్లో రెండో క్వశ్చన్ లేదు. ఇంకా రాజ్యాంగంలో ఏమేమి లొసుగులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అంటే ఈ స్పీకర్ నిర్ణయంలో ఎటువంటి మనం ఇంకా దాటవేత కార్యక్రమాన్ని ఎట్లా చేయొచ్చు, దీన్ని డ్రాగాన్ ఎట్లా చేయొచ్చు, లేదా సుప్రీంకోర్టుకు ఏం అబద్ధం చెప్పొచ్చు అనేది ఏదైనా ఆలోచించి మళ్ళీ మాట్లాడితే అది వేరే సంగతి. కానీ సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన దాని ప్రకారం చెప్పినట్టుగా
స్పీకర్ గారు అమలు చేస్తే 3 నెలల కాలంలోనే ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యే మీద వేటు పడడం ఖాయం. దాని మూలంగా ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రావడం ఖాయం. ఇక లేదు కాదు కూడదు వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనికిరాని తెలివిని ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు చేసి దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తానంటే అది వేరే విషయం. మళ్ళీ మేము ఆ తర్వాత మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు 3 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు పాటించకపోతే తప్పనిసరిగా కోర్టు ధిక్కరణ కేసు దాని కింద మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఒకవేళ సుప్రీంకోర్టు ఇప్పటికీ దానికి ఏం చెప్పింది, హైకోర్టుకు వెళ్ళాలి రివ్యూకి అని చెప్పేసి చెప్పింది. తప్పనిసరిగా హైకోర్టుకు వెళ్తాం, దాని మీద మళ్ళీ ఆర్డర్ తీసుకురావడానికి మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ స్పీకర్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నా అని చెప్పేసి కూడా అన్నాడు కదా, ఇవి మరి ఎట్లా చూస్తారు దీన్ని? స్వాగతిస్తున్నా అనకపోతే వ్యతిరేకిస్తున్నా అనడానికి అవకాశం లేదు కదా. ఒకవేళ అవకాశం ఉంటే ఆ మాట కూడా అనేటోళ్ళేమో, కానీ అవకాశం లేదు. ఎందుకంటే 14 నెలల నుంచి ఏమీ మాట్లాడని స్పీకర్ గారు ఈరోజు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, ఇక నేను దాటవేయడానికి అవకాశం లేదు అనే ఒక కోణంలో నుంచి కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏ రకంగానైనా స్పీకర్కున్న విచక్షణ అధికారాల నిమిత్తం ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారిన తర్వాత తప్పనిసరిగా వేటు వేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఆ నైతికతని మరిచిపోయి ఒక స్పీకర్ గారి స్థాయిలో ఉండి దాన్ని పక్కన పెట్టేసి ఆలోచిస్తానంటే కనుక రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు, ప్రజల తీర్పుని అపహాస్యం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళని కంపల్సరిగా వాళ్ళను రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందే అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కోరుకోవడం అనేది జరుగుతుంది. గౌతమ్ గడ అదే చెప్తున్నాడు. మళ్ళీ మేము సిద్ధం అవుతున్నాము అంటే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళను రాజీనామా చేస్తే ఎలక్షన్ రావాల్సిందే ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.